మనకి తెలుగులో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని అందించడం మాత్రమే కాకుండా ఇలాంటి కంటెంట్ ఉండేటువంటి సినిమాల్ని కూడా తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నటువంటి మా సితార అధినేత శ్రీ నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్యదేవ్ నాగవంశీ గారు. వంశీ వంశీ గారు, మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి, తీసుకోండి. స్పీచ్లు వదిలేండి మేడం ఈసారి. స్పీచ్ సరే, ఓకే. ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి. లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు, లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేశారు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జోమ్ అని. ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా, ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు. టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే, జోమ్ ఇది చాలా బాగుంది, తెలుగులో మనమే చేద్దాం, ఎవరికి మాట ఇవ్వద్దు, మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే. అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో లేదో తెలియదు. తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. అంతా సార్, బికాస్ ఆఫ్ హిమ్ వి కుడెంట్ గెట్ ఎ బిగర్ ఓపెనింగ్ సార్. Because of Jome's delay and Jome's laziness only, we couldn't release properly also. Thank you, Jome, actually, for trusting me and giving the film, but you gave me a very good film to say that in my distribution thing, I have distributed a superhero film with, sir, but this is a very big bad name we got, sir, because you have made such a big film with such a small budget, and why are you guys... See, two of our directors, sir, costliest directors in his own league, Nagi sir and our Venki, you know, no, sir. How much we spent on a bank set, you know, no, sir. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చూడని వాళ్ళకి వంశీ గారు యాజ్ అన్ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలి? ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి, అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు, కంటెంట్ డిలే అవడం వలన సరిగ్గా ప్రమోట్ చేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు. సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా, చాలా బాగా తీశారు, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి. చాలామంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి, దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా చూడండి. ఇట్ బి ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాబట్టి ధైర్యంగా వెళ్ళండి థియేటర్కి, పర్లేదు. ఓకే వంశీ గారు.